నమస్తే వెల్కమ్ టు లీడర్ ఇవాల్టి మన లీడర్ నల్గొండ పార్లమెంట్ బరిలో నిలబడుతున్నారు మొట్టమొదటిసారిగా వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు మరి ఈ ఎంపీ అభ్యర్థి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు తనను గెలిపిస్తే ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు మరి నల్గొండ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు మరి బరిలో బలమైన ప్రత్యర్థి ఉన్నారు వాళ్ళని ఎలా ఢీకొనబోతున్నారు ఆయన ఎలాంటి వ్యూహంతో ప్రచారం నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నరసింహారెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఎంపీ బరిలో నిలబడుతున్నారు అలాగే బరిలో బలమైన ప్రత్యర్థి ఎలా ఢీకొనబోతున్నారు నేనైతే బలమైన అభ్యర్థి అని అనుకోవటం లేదు ప్రజల ఆశీస్సులు పెద్ద ఆయన కేసీఆర్ గారి అండదండలు ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నేను తప్పకుండా విజయం సాధిస్తానే ఉద్దేశంతోనే బరిలో దిగాను ఈ నల్గొండ పార్లమెంటు ప్రజలు మొత్తం వాళ్ళు నన్ను ఆదరించి అక్కడ చేర్చుకొని నన్ను తప్పకుండా పార్లమెంటుకు పంపించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా బరిలో నిలబడుతున్నారు మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది, చాలా భయంగా ఉంది, చాలా ఆదుర్తగా ఉంది. అన్నీ కలిపి చెప్పాలంటే అంతులేని ఆనందం ఉంది. దేనికంటే ఇంత మాకు కేసీఆర్ గారు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇప్పుడు అనుకోకుండా వారు మరి ఛాన్స్ వచ్చి నిలబడతావా అని అన్నందుకు నేను అన్నిటికన్నా చాలా ఆనందపడుతున్నాను. వారు అన్నరే అని అంటే ఇక వారు అన్నదానికి ఇక నేను నో అని లేకుండా తప్పకుండా నిలబడతాను, నేను ఢీకొంటాను సార్ అదేం లేదని అన్నా. చేయగలుగుతామంటే చేస్తానన్నారు. వారి ఆశీస్సులు జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు ఆయన అండదండలతోని ఆయన అనుగ్రహంతో నేను ఈ బరిలో దిగటం జరిగింది. సో నరసింహారెడ్డి గారు సతీమణి గారు కూడా ప్రచారంలో చాలా దూసుకుపోతున్నారు. మరి వారి భర్త గారికి ఎంతో సహకారం అందిస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉంది ప్రచారంలో? చాలా బాగా నడుస్తుంది, అందరూ మంచి హెల్ప్ చేస్తున్నారు, అందరి సహకారం బాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన, అందరూ బ్రహ్మరథం బట్టి పిలుస్తున్నారు మమ్మల్ని. మీరు ఎక్స్పెక్ట్ చేశారా నరసింహారెడ్డి గారికి టికెట్ వస్తుంది ఎంపీ బరిలో నిలబడతారని? అట్లానేం లేదు, అనుకోకుండా అదొక అదృష్టం అంతే. వారు పిలవడము, ఇక్కడ వాళ్ళకు సేవ చేయడము, ఇదన్నిటికీ కేసీఆర్ గారు ఇష్టపూర్వకంగా పిలిచారు. అందుకని మేము కూడా అంత మంచి పనులు చేద్దామని ముందుకు వచ్చాం. వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, మీరు కింది స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కూడా మా ఫాదరు పోలీస్ పటేల్ మాలి పటేల్ మంచి ఊర్లో అవన్నీ కూడా మంచి చెడ్డలు చూసేది మా చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్నాం వారి దగ్గర నుంచి. తర్వాత నేను మండల్ ప్రెసిడెంట్గా నిలబడ్డాను 1987లోనే. అప్పుడు ప్రజలు కొద్దిగా సహకరించే వరకు హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. హైదరాబాద్లో మంచిగా బిజినెస్ చేసుకొని బాగా స్థిరపడి మొదటి నుంచి కూడా నాకేందంటే ప్రజలు గ్రామాలు ఇవంతా నా కొంతనన్నా నేను నా కొంత వారికి చేయాలనే ఉద్దేశం. అదే కాకుండా ప్రతి ఎవరు వచ్చి అడిగినా కూడా లేదనకుండా కూడా దాన ధర్మాలు చేయటం, గుళ్ళకి బళ్ళకి హాస్టళ్ళకి అన్ని రకరకాలుగా ఎటువంటి వాళ్ళు వచ్చినా లేదనకుండా నేను చాలా వరకు అందరికీ సహాయ సహకారాలు అందించటం ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో అట్లా మా ఫాదరు మదర్ దగ్గర నుంచి అబ్బింది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాను నేను. అమ్మ వ్యాపారం వేరు రాజకీయం వేరు. సో వ్యాపారంలో సక్సెస్ అయ్యారు, రాజకీయాల్లో ఆయనకి ఏమైనా మీరు సలహాలు సూచనలు చేస్తుంటారా? ప్రచారంలోకి వెళ్తున్నారు కదా, మీరు ప్రజా సమస్యలు కానీ ముఖ్యంగా మహిళల సమస్యలు ఏం గుర్తించారు? మహిళలకు ఏ పనులు కావాలన్నా వాళ్ళు హెల్త్ పరంగా కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు మేము వచ్చింది కొత్త కదా, ఇంకో ముందు మాకు ఏం చెప్తారో వీలైన వరకు సాయం చేయడానికే చూస్తూ ఉంటాము. బరిలో చాలా ఉద్దండులు ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్లీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు వేరు, నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ వేరు, వేమిరెడ్డి నరసింహారెడ్డి కంటెస్ట్ చేస్తున్న పార్లమెంటు నియోజకవర్గం వేరు. ఎందుకంటే నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ ఉద్దండుల జిల్లా, రాజకీయాల కిల్లా. ఎట్లాంటి వ్యూహంతో వెళ్తున్నారు అసలు? కానీ ఇదివరకు ఉండే కాంగ్రెస్ ఉద్దండుల జిల్లా కంచుకోట అనేది కానీ ఇప్పుడు కంచుకోట పోయి మంచుకోటలా కరిగిపోయినారు, ఏమీ లేదు. ఆడ చూస్తుంటే ప్రజలందరూ ఒక దిక్కున్నప్పుడు ఎంత పెద్ద లీడర్లు ఉన్నా ఏం చేయలేరు. లీడర్లే, ప్రజలే. ప్రజల ఆశీర్వాదం ఉండి ప్రజల ఆశీస్సులు ఉంటే ఏ లీడర్ ఏం చేయలేరు. మనం తప్పకుండా విజయం సాధిస్తాననే గట్టి నమ్మకం నాకు ఉంది.
మీరు ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళుతున్నారు? నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అక్కడక్కడ వారు చెప్పేదాన్ని బట్టి నేను తద్గుణంగా అప్పటిదప్పుడు నేను పరిష్కరించడానికి నా శాయశక్తులు నేను కృషి చేస్తాను. మీరు క్షేత్రస్థాయిలో నల్గొండ మీ నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గుర్తించిన సమస్యలు ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయి. ఫ్లోరైడ్ ఉన్నది, ఫ్లోరైడ్ అయిపోయింది. ఇప్పుడు మంచినీటి సమస్య అయిపోయింది. ఇప్పుడు కొంత పవర్ ప్లాంట్ వచ్చేసింది, చాలా వరకు అయిపోయింది. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో అక్కడక్కడ కొన్ని లిఫ్ట్లు పెట్టేది ఉంది. నిన్ననే ఓగోడ్లో చెప్పినారు అక్కడ చెరువులు నింపి లిఫ్ట్ మేము తయారు చేస్తామని చెప్పేసి. అట్లా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. అన్ని గ్రామాల్లో ఇప్పటికీ నేను కొత్త కాబట్టి నేను ప్రతి సమస్య గురించి గట్టిగా చెప్పలేను. వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకుంటే నేను తప్పకుండా పోరాడి, నాకు వేరే పని ఏం లేదు. నేను ఎల్లవేళలా వాళ్ళ ఎంబడి ఉండి వెన్నంటి నేను ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నరసింహారెడ్డి గారు, దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఆ కంచుకోట మంచుకోటగా కరిగిపోతుందని అంటున్నారు. ఆ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారో, అవి ఓట్లుగా ఎలా మలుచుకుంటారు? ఆల్రెడీ వాళ్ళ మనసులో ఇప్పటికే వచ్చేసింది. నేను మలుచుకునే అవసరం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రజలలో ప్రతి మనిషిలో కేసీఆర్ కారు సర్కారు 16 ఇవన్నిటికీ వాళ్ళకి ఎప్పుడో వచ్చేసింది. నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఓన్లీ మనిషిగా వచ్చి వాళ్ళకు దండం పెట్టుకొని నాకు ఓట్లు అడగటం తప్ప వాళ్ళ మనసులు ఎప్పుడో కేసీఆర్ని గెలిపేయాలి, కారు గుర్తు ఓటేయాలి, మన పార్లమెంట్లో మన కేసీఆర్ గారి చక్రం తిప్పాలనే ఉద్దేశం మన ప్రజలలో తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది, ఒక నియోజకవర్గంలోనే కాదు. అందు గురించి మేము తప్పకుండా గెలుస్తామని ధీమా ఉన్నది. సరే, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు ప్రాస బాగుంది, కానీ దానికి ఎంత పట్టుదలతో కృషి చేస్తున్నారు? విపరీతమైన స్పందన, ఇక దానికి చెప్పలేని, నేను అనుకోలేదు ఇంత స్పందన ఈ విధంగా ఉంటుంది. ఊర్లు ఖాళీ అయిపోతున్నాం, గ్రామాలు ఖాళీ అయిపోయి మొత్తం టీఆర్ఎస్లో చేరుతామని చెప్పేసి అసలు కాంగ్రెస్కు ఏజెంట్ కూడా ఉండని పరిస్థితి కనబడుతుంది నేను ఈ రోజు తిరుగుతుంటే. అటువంటప్పుడు ఇక మాకంత గట్టిగా నమ్మకం ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో మీ టీఆర్ఎస్లో స్టార్ క్యాంపైనర్స్ చాలామంది ఉన్నారు, అందరూ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మీ సీనియర్ల నుంచి మీకు ఎటువంటి సహకారం ఉంది? చాలా బాగా సహకారం ఉంది. మా ఎమ్మెల్యేలు అందరూ 6 మెంబర్స్ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు ప్లస్ సయ్యద్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. వాళ్ళు గెలవకున్నా వారికి కూడా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అంత ఆదరణ ఉంది ప్రజలలో, నేను చూస్తున్నాను. అదేవిధంగా మా మంత్రి గారు, మా నల్గొండ మంత్రి గారు మన జగదీశ్వర్ అన్న గారు, ఇక ఆయనకు చెప్పవసరం లేదు. ఎక్కడ పోయినా కూడా ఆయన మొత్తం ఇదివరకు నేను చూశాను పురుషోత్తమ రెడ్డి గారిని, ఆయన ఇట్లా తిప్పుతుండేది, కానీ ఈయన మొత్తం టోటల్గానే ఇట్లా చక్రంలాగా తిప్పే విధంగా ఆయన అంత ఉద్దండు. అది నేను నిన్న మన చూడటం జరుగుతుంది. అందు గురించి వీళ్ళ హయాంలో నేను తప్పకుండా నా గెలుపు ఖాయమని చెప్పేసి నేను ఎప్పుడూ భావిస్తున్నాను. అంటే నరసింహారెడ్డి గారు మచ్చలేని మనిషి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీరు నామినేషన్ వేసిన రోజే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భూ కబ్జా కోరికి టికెట్ ఇచ్చారన్నారు, మీరేమంటారు? నేను భూ కబ్జా కోరని ఆయన నిరూపిస్తే నేను ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను. భూ కబ్జా కోరంటే ఒకటి వినండి, నా దగ్గరికి మా ఇంటికి వచ్చి ఆయన నాకు ప్లాట్లు ఇవ్వగలుగుతావా, ప్లాట్ ఇయ్య అని చెప్పి బంజారాయిల్స్ని అడిగినాడు ఒక టైంలో. లేవు ఇప్పుడు ఉన్నప్పుడు చూస్తాంలే అన్నీ అయిపోయినాయని చెప్పినాను. మంచి ప్రైమ్ ప్రాపర్టీ బంజారాయిల్స్లో మాది ఉంది. అది ఒక 50 సంవత్సరాల నుంచి కేసు నడుచుకుంటూ ఎప్పటి నుంచో నడిచి అది సెటిల్ అయిపోయి సుప్రీంకోర్టులో కూడా అంతా అయిపోయింది, రివ్యూ పిటిషన్ కూడా అయిపోయింది. అన్నీ అయిపోయినాక ఇంకా దాంట్లో ఏముంటుంది, దానికన్నా ఇంకా వేరే కోర్టు ఏదైనా పెద్ద కోర్టు ఉంటే చెప్పండి అని చెప్పినాను, అది అయిపోయింది. రెండవది ఏంటంటే మొన్న రాహుల్ గాంధీ గారు మీటింగ్ సభ చేయటానికి నాకు బాలాపూర్లో కొంత ల్యాండ్ ఉన్నది, ఆ ల్యాండ్లో పెట్టడానికి వాళ్ళు వచ్చి నాకు ల్యాండ్ ఇవ్వండి రాహుల్ గాంధీకి ఇస్తా అంటే, నేను కరెక్ట్ చెప్పాలంటే ఈ పద్ధతులు అడిగితే వేరే పద్ధతులు అడిగితే ఇచ్చేవారినేమో, కానీ వాళ్ళు డిమాండ్ చేసి మాకు కావాలి రాహుల్ గాంధీకి ఇవ్వను, రాహుల్ గాంధీ వస్తున్నానంటే నేను అన్నాను నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇవ్వలేను, నేను ఇప్పుడు మీరు అడిగినా కూడా బాగుండదు అని చెప్పినాను. అంటే ఇవన్నీ ఇక్కడ చేస్తున్నాను వాళ్ళకి ఎందుకు చెప్పాలనే ఉద్దేశంతో అన్నందుకు ఆయన ఒట్టినే నేను ఇవ్వలేదని చెప్పి ల్యాండ్ గ్రాబరు అనలేదు, ఒక లిటికేషన్ ఉంది అందు గురించి ల్యాండ్ గ్రాబర్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? నా మీద ఒక్క కేసు క్రిమినల్ కేసు చూపించండి, నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను. అంటే తిరిగి నల్గొండ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం, కొత్తవాడు అనుభవం లేనివాడు, మా గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవును, నేను తప్పకుండా గెలుస్తాను, గెలిచి తీరుతాను. మన ఈ నల్గొండ ప్రజలకు నేను రుణం తీర్చుకుంటాను. తప్పకుండా నేను పార్లమెంట్లో మన ఇక్కడ నియోజక సమస్యల గురించి పోరాడతాను. నాకు వేరే పనే లేదు, నా సొంత ఎజెండా లేదు.
ఓన్లీ ప్రజల ఎజెండా నియోజకవర్గ ఎజెండానే తప్ప నాకేం లేదు. నేను సంపాదించుకోవటానికి రాలేదు. అందరూ వచ్చి వాళ్ళలాగా నోట్ల కట్ల తలగబెట్టుకొని లేదంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు హౌసింగ్లో స్కాములు చేసి ఇవన్నీ నాకు లేవు, ఎక్కడా లేదు. మచ్చ లేకుండా నేను వచ్చినాను. నా సొంత కష్టార్జితం మీద నేను నిలదొక్కున్నాను. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జి మంత్రిగా జగదీష్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. దగ్గరుండి ఆయన భుజస్కంధాల మీద ఈ బాధ్యతనంతా మోస్తున్నారు. ప్రస్తుతం జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉంది నియోజకవర్గంలో బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకుని ముందుండి నడిపిస్తున్నారు? మీ ఎంపీ అభ్యర్థికి సంబంధించి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? విజయ అవకాశాలకు ఎటువంటి డోకలు లేదు. కేసీఆర్ గారు అభ్యర్థిని నిర్ణయించిన రోజే మాకు గెలుపు ఖాయమైపోయింది. వాళ్ళు మేము హేమహేమీలు అనుకున్న వాళ్ళు అప్పుడే నేలగలిసిపోతూ ఉన్నారు. మొన్న మిర్యాలగూడలో జరిగిన సభతోనే ఆ విషయం స్పష్టమైంది. భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు గెలవడం ఖాయమనే విషయం. ఇవాళ ప్రజల్లో చూసిన స్పందన, ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్న తీరు, కేసీఆర్ గారి పథకాలు, ప్రత్యేకించి కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చిన ఎజెండా ఏదైతే ఉందో ఫెడరల్ ఫ్రంట్ కావాలని, ఈ దేశంలో ఉన్న సహజ వనరులన్నీ ఈ దేశ ప్రజల కొరకు వినియోగించి పేదరికాన్ని పారదోలాలి, అసలు ఎజెండా అది. ఆ ఎజెండా ప్రజల ముందుకు లేకుండా జాతీయ పార్టీలు రెండు కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. ఈ దేశాన్ని 70 సంవత్సరాలుగా మోసం చేసిన పార్టీలే మళ్ళీ అదేవిధంగా ప్రజలకు సంబంధం లేని, ప్రజల జీవితాలతో సంబంధం లేని అంశాలను ఎన్నికల అంశాలుగా చేస్తూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఈ విషయంలో దేశ ప్రజలంతా ఆలోచించాలని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది వాళ్ళ గ్రామ స్థాయిలో కూడా వెళ్ళింది. ప్రజలు ప్రతి చోట కూడా దాన్ని చర్చ చేస్తూ ఉన్నారు. మీరేమో జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయి అంటున్నారు, కానీ కాంగ్రెస్, బీజేపీ అసలు ప్రాంతీయ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉంటుందంటుంది. జాతీయ పార్టీలు విఫలమైనవి కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. మనకు తెలుసు. అవసరమైనప్పుడు సంకీర్ణ కూటములు ఏర్పాటు చేసుకొని ప్రాంతీయ మిత్రులు కలుపుకొని అయినా సరే ఇప్పటివరకు ఈ దేశాన్ని ఆ జాతీయ పార్టీలను చెప్పుకోబడుతున్న పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు తప్ప ఇవరకు కూడా జాతీయ పార్టీలు కావు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పుడు సంకీర్ణ యోగం వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాల కాలంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొన్ననే మోడీ గారు చేసినారు. అది కూడా ఎన్డీఏ పేరు మీదనే వచ్చినారు. ఆయన కూడా విఫలమైనారు. ఈ దేశ ప్రజలకి ఎన్నికల ముందు చెప్పిన మాటను ఏ మాటను కూడా నిలబెట్టుకోలేదు, విఫలమైంది. ఇవాళ ఈ దేశంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి అని ఒప్పుకుంటే ఆ జాతీయ పార్టీలు తప్పకుండా కారకులు మీరు అనే విషయం కూడా ప్రజల ముందు ఒప్పుకొని తీరాలి. కానీ ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకే వాళ్ళు విఫలమవుతున్నారు ప్రజల ముందట. సిట్టింగులు కాదని ఓ కొత్త అభ్యర్థిని బరిలోకి నిలపడం వెనక మీ అధినేతకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఓ ప్రయోగం చేస్తున్నారు అంటే రాజకీయాల్లో ప్రతి నిర్ణయం ఒక ప్రయోగమే. ఎందుకంటే రాజకీయాల్లో ఏవి కూడా ప్రూవ్ చేయబడి ఉండవు. పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్స్. నిమిషం మారుతుంటాయి. అభ్యర్థులకు కొత్త పాత అనేది కూడా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు ఎవరైనా మొదటి రోజు వచ్చిన రోజు కొత్తనే, ఎవరమైనా అంతే. పుట్టడమే రాజకీయాల్లో పుట్టారు కదా, అందుకని దానికి పెద్ద కొత్త పాత అనే విషయం ఏమి ఉండదు. పైగా ఇట్లాంటి పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థుల ప్రమేయం తక్కువ ఉంటుంది. పార్టీల పాలసీలు, అధినాయకత్వం యొక్క క్రెడిబిలిటీ, ఆ పార్టీలకు మొత్తంగా ఉన్న క్రెడిబిలిటీ అనేది ప్రధానమైన అంశంగా వస్తుంది. పార్టీల పాలసీలు ఇంకా ప్రధానమైన అంశాలుగా ప్రజల ముందుకు వస్తాయి. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ప్రజల ముందు ఏ ఎజెండా పెట్టింది, కేసీఆర్ గారు చెప్తున్న విషయాలు ఏంది, అవతల బీజేపీ కాంగ్రెస్లు చెప్తున్న విషయాలు ఏందనేది మాత్రమే ప్రధానమైన చర్చనీయాంశాలు ఇవాళ ప్రజలు. అదే తప్ప వ్యక్తులు ఎవరు అనేది ఇమ్మీడియట్. 16కు 16 టార్గెట్గా ఢిల్లీ పీఠమే కేంద్రంగా వెళుతోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి, ఫెడరల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం రావాలి అని. ప్రతి సెగ్మెంట్, ప్రతి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం చాలా కీలకం. అందులో నల్గొండ చాలా ప్రతిష్టాత్మకం. ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు? గత 2014 శాసనసభ ఎన్నికల సందర్భంగానే మేము సగం స్థానాలు కైవసం చేసుకొని నెంబర్ 1 పార్టీగా వచ్చినాం. అయినా వాళ్ళు ఉదరగొడుతూ వచ్చినారు. వాళ్ళకు లేని పెదరికాన్ని అంటగట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో చిన్న వాళ్ళగా చేసి చూపించే ప్రయత్నం చేసినారు. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా చెప్పినాం, ఈ జిల్లాలో కాంగ్రెస్కి ఇది కంచుకోట కాదు, ఇది మంచుకోట అవుతుంది, కాంగ్రెస్ కరిగిపోతుంది రేపటి ఎన్నికల్లో టీఆర్ఎస్ వేడితోని అని చెప్పినాం. ఇది కేసీఆర్ కిల్లా అవుతుందని చెప్పినాం, ఇది గులాబీ కోట అవుతుందని చెప్పినాం. చెప్పిన పద్ధతుల్లోనే మొన్న వాళ్ళ కోటలన్నీ బద్దలు కొట్టి అవన్నీ కరిగి ఒకవైపు మూసీలో ఇంకొక వైపు కృష్ణలో కరిగిపోయినాయి.
కాంగ్రెస్ కోటలు లేవు ఇప్పుడు. ఇది తప్పకుండా టీఆర్ఎస్కి ఇలా అయింది ఇప్పటికే. ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఇంత కూడా లేకుండా పోతుంది. మొన్న ఎన్నికల సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నాడు. సావుదప్పి కన్నొట్టమైనట్టు కొన్ని దొంగెత్తుగడలేసి ఏదో ఎట్లతో బయటపడ్డాడు. ఈ ఎన్నికల్లో తప్పకుండా ఆయన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్లో కూడా టీఆర్ఎస్ మెజారిటీ సాధించడం ఖాయం. నేను ఒకటే మాట అడిగిన, ఆయన మా అభ్యర్థిని కొత్తనో ఇంకోటనో మాట్లాడిన సందర్భంలో, ఉత్తమ్ కుమార్ నువ్వు మాట్లాడే మాట మీద నీకు విశ్వాసం ఉంటే, నువ్వు నేను గెలుస్తా అని చెప్తున్నది నిజమని నువ్వు నమ్మితే శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్కి నామినేషన్ వేయండి అని అడిగిన. సమాధానం లేదు, ఇప్పటికి కూడా మాట్లాడడం లేదు దాని మీద. అంటే అక్కడే ఆయన ఓటమిని అంగీకరించినాడు. అంటే మీరు కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చి నల్గొండ ప్రజలను అవమానించారట కదా. కొత్త వాళ్ళకి మరి 83లో 85లో 89లో ఆయన కోదాడు తీసుకొచ్చి కోదాడు ప్రజలను అవమానించారంట కాంగ్రెస్. ఆయన పుట్టడం ఇట్లా కాంగ్రెస్లో పుట్టి రాలే కదా. ఎవరిని పెడితే అవమానించినట్టు వాళ్ళలాగా ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నల్గొండ బస్టాండ్లో చెల్లదని పారేసిన రూపాయిని పట్టుకపోయి భువనగిరి బస్టాండ్లో పెట్టడం, అక్కడిక్కడ వికారాబాద్లో అసలు డిపాజిట్ ఇవ్వకుండా పంపించిన అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన అభ్యర్థిని తీసుకుపోయి పెద్దపల్లిలో పెట్టుకోవడం, కలవకుర్తిలో చెల్లదన్న రూపాయిని తీసుకొచ్చి మహబూబ్నగర్లో పెట్టడం, జడ్చర్లో చెల్లదన్న రూపాయిని తీసుకుపోయి నాగర్ కర్నూలులో పెట్టడం, కొడంగల్లో చెల్లని రూపాయిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టడం. ఇది ప్రజలను అవమానించడం అంటే. నిన్ననే బుద్ధి చెప్పినాం కదా, తీసి మిమ్మల్ని బండకేసి కొట్టి మూసిలో పడేసినాం, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి పెట్టినారని ప్రజలు అడుగుతున్నారు వాళ్ళని. అది ప్రజలను అవమానించడం అంటే. అంటే అసెంబ్లీ పంచాయతీ ఎన్నికలకు భిన్నంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అవును, తప్పకుండా అంతకంటే ఇంకా ఎక్కువ భిన్నంగా వస్తుంది. ఈసారి డిపాజిట్లు కూడా రాకుండా పోతాయి కాంగ్రెస్కు, అందులో ఏం సందేహం లేదు. అదే భిన్నం. భూ కబ్జాలు భూదందాలు చేసే వాళ్ళకి టికెట్లు ఇస్తోంది టీఆర్ఎస్ అని కాంగ్రెస్ నేతల ఆరోపణ. చివరికి రక్షణ రంగాన్ని కూడా వదలకుండా కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మనకు అందరూ కూడా తెలుసు, దేశం అందరూ కూడా తెలుసు. చాలామంది జైళ్ళల్లో ఉండొచ్చినారు. వాళ్ళ ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులతో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులందరూ కూడా జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళతో నిండి ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక వాళ్ళు ఆ మాట మాట్లాడితే దానికి అర్థం లేదు. ఉత్తర కుమార ప్రగల్భాలు, ఉత్తకోతలు తప్ప ఉత్తమ్ దగ్గర ఏమీ లేదు. ఈ ఎన్నికల తర్వాత ఆ మాత్రం కూడా ఉన్న పదవులు కూడా ఊసిపోతాయి. ఉత్తమ్ కుమార్ ఇంటికి పోవాల్సిందే తప్ప ఇంకేం లేదు. టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. దాన్ని ఎలా తిప్పికొట్టాలనుకుంటున్నారు? ఈ దేశంలో ఇవాళ కూడా ఇంకా ప్రజా సమస్యలు మిగిలిన్నాయి. ఈ దేశంలో పేదరికం ఇంకా అట్లాగే ఉంది. ఈ దేశంలో ఇంకా చీకట్లు ఉన్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ బీజేపీలే. ఈ దేశాన్ని 70 ఏళ్లుగా పరిపాలించిన వాళ్ళు జవాబుదారీలు తప్ప ఇంకొరెవరు కూడా కాదు. అందుకే ఓట్లు అడిగే హక్కు ఆ రెండు జాతీయ పార్టీలకు లేదు. ఓట్లు నిజంగానే ఇవాళ ఈ దేశాన్ని ప్రాంతీయ పార్టీల కన్సార్టియమే రేపు ఏలబోతుంది. జాతీయ పార్టీలుగా మీరు విఫలమై ప్రజల జీవితాలతో సంబంధం లేని అంశాలను, బోఫోర్స్లు, రాఫెల్ అనే అంశాలను తీసుకొచ్చి అవి ఏంటియో కూడా ప్రజలకు తెలియదు. మీరు చుట్టూ ఉన్న ప్రజలను ఎవరినైనా అడగండి, బోఫోర్స్ అంటే ఏందో తెలుసా, రాఫెల్ అంటే ఏందో తెలుసా? ఇవాళ రెండు పార్టీలు మాట్లాడుతుంది కేవలం బోఫోర్స్, రాఫెల్స్ గురించి. ప్రజలకు ఏం సంబంధం? ప్రజా జీవితాలకు ఏం సంబంధం? మీరు అన్ని రంగాలలో కుంభకోణాలు చేస్తూ, ప్రజలను వంచిస్తూ, మోసం చేస్తూ, చివరికి రక్షణ రంగంలో కూడా మీరు కుంభకోణం చేసి ఒకరి మీద ఒకరు బయట పెట్టుకున్న దొంగ వేషాల విషయాలవి. వాటిని తీసుకొచ్చి వాళ్ళ మీడియాలో ఫ్రంట్ పేజీల్లో పెట్టి ప్రజల అసలు మౌలిక సమస్యల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు అదే దొరకబట్టేండు. బోఫోర్స్లు, రాఫెల్లు కాదు ఈ దేశానికి కావాల్సింది. ఈ దేశంలో పేదరికాన్ని, దరిద్రాన్ని పారదూరడానికి కావాల్సిన విద్యుత్ కావాలి, నీళ్లు కావాలి, వాటి గురించి మాట్లాడండి అని చెప్పి ఇవాళ కేసీఆర్ ఏదైతే నిలదీస్తున్నాడో దానికి సమాధానం లేక బీజేపీ, కాంగ్రెస్లు పారిపోతున్నాయి. చౌకబార్ ఆరోపణలు చేస్తున్నాయి, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాయి తప్ప కేసీఆర్ ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కేసీఆర్ ప్రశ్నలు కేసీఆర్ దగ్గర మిగిలిపోలే. ఇవాళ గ్రామాలకు వెళ్తే, ఏ చిన్న మారుమూల పల్లెకి వెళ్ళినా, తండకు వెళ్ళినా, గిరిజన గూడానికి వెళ్ళినా, దళితవాడకు వెళ్ళినా ప్రజలు ప్రశ్నించే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ బీజేపీలను. వాటికి తట్టుకోలేక ఇట్లాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు, ఉత్తకోతలకు వస్తున్నారు. మీరు 16కు 16 అంటున్నారు. ఇది మీరు ఆత్మవిశ్వాసం అంటుంటే కాంగ్రెస్ వాళ్ళు అతి విశ్వాసం అంటున్నారు. ఎలా చూడాలి? ప్రజల విశ్వాసం కేసీఆర్ పైన అచంచలంగా ఉంది. మరొకసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చూపించబోతుంది. ఈ రాష్ట్రానికి పట్టిన శని, ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ రూపంలో పట్టిన శని ఈ ఎన్నికలతో పూర్తిగా అంతం కాబోతా ఉంది. నరసింహారెడ్డి గారిని గెలుపు దిశగా తీసుకెళ్ళడానికి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు? ప్రచారంలో ఎలాంటి పదును పెంచుతున్నారు? ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. మొన్న కేసీఆర్ గారి మీటింగ్ సందర్భంగానే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ మండు టెండలో 41 డిగ్రీల వేడిలో ప్రజలు లక్షలాదిగా కదిలి వచ్చి కేసీఆర్ మీ నిర్ణయం సరైందే, మీ వెంట మేము ఉన్నాం, మేము తప్పకుండా గెలిపిస్తామనే మాట చెప్పినారు. కేసీఆర్ గారు అడిగినారు, నన్ను జాతీయ రాజకీయాలకు వెళ్ళమంటారా, మీరందరూ ఆమోదిస్తున్నారా అని చెప్పి. బ్రహ్మాండమైన హర్షధ్వానాల మధ్యన
కేసీఆర్కి ధైర్యం ఇచ్చిండ్రు ఈ జిల్లా ప్రజలు. తప్పకుండా మీరు హస్తినకు వెళ్ళండి, మేము వెంట మేము ఉంటాం, మీ అభ్యర్థులు గెలిపిస్తామనే మాట చెప్పిండ్రు. మాకు అదే అన్నిటికీ మించిన శ్రీరామ రక్ష. ఇక దానికి సంబంధించి ఎన్నికల వ్యూహాలకు సంబంధం ఏమి ఇబ్బంది లేదు. మొన్ననే ఇక్కడ హేమహేమీలు అనుకున్న వాళ్ళను, మా అంత పెద్దగా ఎవరు లేడు అనుకున్న వాళ్ళందరినీ కూడా బండకేసి కొట్టిన ఇక్కడ ప్రజలు. మా వ్యూహాలు తప్పకుండా మాకు ఉన్నాయి. ఈసారి అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 సెగ్మెంట్లలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీలు వచ్చే పద్ధతుల్లో మా వ్యూహాలు మాకు ఉన్నాయి. తప్పకుండా పనిచేస్తాం. చాలామంది సీఎం కేసీఆర్కి చాలా దగ్గరగా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. మీరు కూడా ఒకరు. ఎలా మనసు గెలుచుకోగలిగారు? హానెస్టీ, సిన్సియారిటీ, కమిట్మెంట్. వేమిరెడ్డి నరసింహారెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలి? ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారు? వేమిరెడ్డి నరసింహారెడ్డి నేను కొత్త అబ్బాయినే కావచ్చు, కొత్త క్యాండిడేట్నే కావచ్చు, కానీ నేను మచ్చలేని మనిషిని అని చెప్పేసి నల్గొండ డిస్టిక్లో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, సూర్యాపేటలో హాస్టల్ కట్టించినాను, నల్గొండలో హాస్టల్ కట్టించినాను, గుళ్ళు బళ్ళు ఎన్నో రకరకాలుగా మీకు చెప్పవలసిన పేర్లు చెప్తుంటే చాలా చాంతాడంత ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పి ఇవన్నీ ఏదో కోతలు కోసినట్టు అవుతుంది. తర్వాత నేను చేసిన విధానాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఆ విధంగా ప్రజలకు సేవ చేయడానికి గవర్నమెంట్ తరఫున, ఇప్పుడు ప్రైవేట్గా నేను ఎన్నో సేవలు చేసినాను, గవర్నమెంట్ తరఫున కూడా పోరాడి నేను అన్ని హక్కులు తీసుకొచ్చి ఇక్కడ నల్గొండ జిల్లాను ఒక సస్యశ్యామలంగా ఒక భూతల స్వర్గమైన జిల్లాగా చేయాలని నా ఆకాంక్ష. కాబట్టి నేను వచ్చినాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ గుడ్ లక్ సార్. నల్గొండ జిల్లాను సాగునీటి కొరత లేకుండా, తాగునీటి కొరత లేకుండా ఒక సస్యశ్యామలంగా మలుస్తానని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజల మనిషిగా ఉంటానంటున్నారు వేమిరెడ్డి నరసింహారెడ్డి. ఇది వాళ్ళ లీడర్. నమస్తే.